హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆరు ఆత్మ ఇంట్లో ఎవరి శరీరంలో ప్రవేశించిందో తెలుసుకోవడానికి మను ఒక చేతిలో తాయెత్తును పట్టుకొని అందరినీ కావాలని టచ్ చేస్తూ ఎవరి బాడీకి ఆ తాయెత్తు తగిలితే రెడ్ కలర్ లైట్ వస్తుందో అని చూస్తూ ఉంటుంది మనోహరి. ఫస్ట్ ఆనంద్, ఆకాష్, అమర్, అమ్ము, నిర్మలమ్మ గారు, సదాశివం గారు అందరినీ ట్రై చేస్తూ ఉంటుంది మను. కానీ నీ తగిలినా కూడా ఆ లైట్ వెలగదు. ఇక విసుగ్గా రూమ్లోకి వెళ్ళి ఆ లైట్ని చూస్తూ మనిషిని తగిలితే లైట్ రావడం ఏంటో, ఈ ఆత్మ ఎవరి దాంట్లో చొరబడిందో తెలియట్లేదు అని విసుగ్గా ఆ లాకెట్ ఉన్న తాడుని విసిరేస్తుంది. అప్పుడే ఆంటీ అంటూ అంజు డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చి ఆ లాకెట్ ఉన్న బ్లాక్ కలర్ తాడుని, ఆంటీ ఇది మీదే కదా అని చూపిస్తూ ఉంటుంది అంజు. అవునంజు ఇవ్వు అని అంటూ ఆ లాకెట్ని తీసుకోబోతూ ఉండగా అంజు మాత్రం ఇవ్వకుండా గట్టిగా ఆ లాకెట్ని పట్టుకొని ఉంటుంది. ఇక ఇవ్వంజు అని అంటూ ఫోర్స్గా మనోహరి లాక్కోబోతూ ఉండగా, ఇవ్వమంటావా మను, విడిచేయమంటావా మను అని అదో రకంగా మాట్లాడుతూ ఉంటుంది అంజు. అంజులో ఉన్నది ఆరు ఆత్మ. ఇక ఒక్కసారిగా ఆ మాటలు విని మనోహరి షాక్ అవుతుంది. ఇక అంజు తన పిడికిలిని ఓపెన్ చేయగానే అందులో ఉన్న లాకెట్ రెడ్ కలర్లో వెలుగుతూ ఉంటుంది. ఇక ఆరు ఆత్మ అంజులో ఉందని తెలుసుకొని షాక్ అయి భయంతో వణికిపోతూ ఉంటుంది మనోహరి. ఇప్పుడు అంజులో ఉన్న ఆరు ఆత్మని గోరా బంధిస్తాడా? మనోహరి ఆట ఆరు ఎలా కట్టించబోతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.